ఆ రోజు మా అమ్మ మా నాన్న పొలంలో ఉంటే నన్ను తాగేదానికి నీళ్ళు తీసుకెళ్ళమంది. అందుకని నేను ఒక పెద్ద చెంబులో నీళ్ళు తీసుకుపోయాను. మా పొలం దగ్గరికి వెళ్ళాను. మాది మా చిన్నాన్న వాళ్ళది కలిపి ఒక బిట్టుగా ఉండేది. అప్పుడు మా పొలంలో వరి నాటు వేస్తున్నారు. నాన్న పొలంలో మందేమో చల్లుతున్నారు. ఇక నేను పొలం గట్టు మీద వెళుతూ ఉంటే నాకు ఎదురుగా ఒక పెద్ద పాము వచ్చేసింది. ఇక అప్పుడు నేను చేసిన డ్యాన్స్కి పొలంలో పడి దొర్లి ఏడ్చి అరిచేశాను. మా నాన్న వచ్చి ఏమైందని అడిగారు. పాము వచ్చిందని చెప్పి ఏడ్చేశాను. కానీ అక్కడ పాము లేదు, ఎటో వెళ్ళిపోయింది. మా నాన్న పాము ఏం చేస్తుంది, పక్కకు తప్పుకోవాలి కానీ అన్నారు. పాపం మా నాన్నకి తెచ్చిన నీళ్లు కూడా చెంబుతో సహా ఎగిరి పొలంలో పడింది. మా నాన్న ఎందుకు వచ్చావుమా అని అడిగారు. తాగేదానికి నీళ్ళు తెచ్చాను అని చెప్పాను. సరేరా మళ్ళీ వెళ్ళిపోదామని మా నాన్న నన్ను ఒక కట్టు మీద కూర్చోబెట్టి పని చేసుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత మా చిన్నాన్న పొలంలోకి వచ్చాడు. అంతే, ఇక మా చిన్నాన్న పొలం మధ్యలోకి బర్రెలా వచ్చింది, ఇక్కడంతా తొక్కేసింది అని చెప్పి తిడుతూ ఉన్నారు. అయినా ఇక్కడే ఉన్నారుగా, చూసి తరమాలి కానీ అని తిడుతున్నారు. అయినా ఎక్కడి నుంచి వచ్చింది, మధ్యలో వచ్చి దొల్లింది అని తిడుతూనే ఉన్నారు. ఇంకా మా నాన్న జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు మా చిన్నాన్న గమ్మున వెళ్ళిపోయారు. ఇక నేనైతే చాలా ఏడ్చాను, భయపడిపోయాను. నాకు పాములంటే చాలా భయం అప్పుడు. కానీ నిజం అయితే మనం భయపడవలసింది పాములకు జంతువులకి కాదు, మన చుట్టూ ఉండే మనుషులకే. మాటలతోనే హింసిస్తారు, కష్టంలో ఉంటే ఆదుకోరు.